ద్వాదశి దీపాలు ఈసారి 12 వెలిగించుకోవాలా 13 అని చాలా కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. ఎందుకంటే ఒకే రోజు 2 తిథులు కలిసి రావడం వల్ల నన్ను అడిగిన వాళ్ళకి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నేను చెప్పాను. అయితే ఎవరైతే ఉపవాసం ఉండరో వాళ్ళు 12వ తారీఖు నైట్ ద్వాదశి దీపాలు వెలిగించుకోవచ్చు. ఎందుకంటే రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటాం కాబట్టి. అదే ఎవరైతే ఏకాదశి ఏ నియమాన్ని పాటిస్తారో వాళ్ళు ఆ రోజంతా ఏకాదశి తిథి కిందే వస్తుంది కాబట్టి మన్నాడు ద్వాదశి పారణ అనేది చేస్తారు. సో ద్వాదశి మన్నాడి కిందే లెక్క అవుతుంది, ఆ రోజే వెలిగించుకోవాలి. కాకపోతే మధ్యాహ్నం వరకే ద్వాదశి కడియలు ఉండడం వల్ల ఉదయాన్నే ఈ దీపాలన్నీ వెలిగించేసుకోవచ్చు. అలాగే నేను కూడా ప్రిపేర్ అయ్యాను. తులసి కోట దగ్గర అంతా కడిగేసి క్లీన్ చేసుకున్నాను. బట్ ఆఫీస్ టైమింగ్కి నాకు అడ్జస్ట్మెంట్ కుదరదేమో అని డౌట్ వచ్చి మళ్ళీ ఈవినింగ్కి పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట. దీని వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో